పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. మున్సిపల్ కార్పొరేషన్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఎత్తులు పై ఎత్తులు వేస్తున్న రాజకీయ పార్టీలు చైర్మన్, వైస్ చైర్మన్ సీట్ల కోసం అనైతిక పొత్తులు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయా మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో. ఇక కార్పొరేషన్లలో మెజారిటీ సీట్లు దక్కిన చైర్మన్ సీటు మాత్రం దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అలయన్సులతో రాజకీయ రచ్చ చెలరేగుతోంది. క్యాంపు రాజకీయాలతో మరోవైపు రణరంగంగా మారింది గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మనతో మాట్లాడటానికి బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి గౌతమ్ ప్రసాద్ గారు అండ్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వెంకట్ నాయక్ గారు ఇద్దరు కూడా అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. నమస్తే మురళి గారు. గూడెం మహిపాల్ రెడ్డి, సరే ముందు బీఆర్ఎస్ గురించే మాట్లాడదాం. మళ్ళీ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చినప్పుడు వారు చెప్పింది ఏంటి అని అంటే, ఎస్ నేను ఒక విక్టరీతోటి, ఒక అద్భుతంతో తిరిగి పార్టీలోకి నేను ఎంట్రీ ఇస్తాననేటువంటి దానికి సంబంధించి పటాన్ చెరువులో ఆయన సృష్టించినటువంటి సునామీ బుల్లెట్ దిగిందా లేదా అనేటువంటి మాట, అలాగే దీనికి సంబంధించి ఆయన వేసినటువంటి ఒక రాజకీయ చాణక్యం రఘునందన్ రావు తోటి ఆయన ఇస్నాపూర్ విషయంలో వేయించినటువంటి ఓటు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే అని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఎవరూ నమ్మనటువంటి వైరం. సరే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఏంటి, మున్సిపల్ రాజకీయాల్లో అన్నీ వేరే విధంగా ఉంటాయంటే ఎక్కడ ఎవరు ఓకే చేయనటువంటి పరిస్థితి. ప్రముఖంగా మామూలు సమయాల్లో బీఆర్ఎస్ పార్టీ మీద విరుచుకుపడేటువంటి రఘునందన్ రావు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కారులో వచ్చి పాల్గొన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి ఏం చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ? మురళి గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న వెంకట్ నాయక్ గారికి మన ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన మనం ప్రత్యేకమైన ఒక పరిస్థితిలో మనం ఉండడం అనేది మనం అంతా గమనిస్తున్న పరిస్థితి. దీంట్లో నేనేమంటున్నానంటే, అంటే గూడెం మహిపాల్ రెడ్డి గారు గతంలో ఒక పొరపాటు చేసి నేను మళ్ళీ బీఆర్ఎస్ అని చెప్పేసి అనుకొని రావటం అనేది చాలా చాలా సంతోషించదగ్గ అంశం. ఎందుకంటే ఈ 2 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ పార్టీ చూసిన తర్వాత ఎవరు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని కానీ, ఆ పార్టీలో ఉండాలని కానీ, ఆ ప్రభుత్వంలో కొనసాగాలని కానీ ఎవరు అనుకోని పరిస్థితి, అనుకునే స్థితి కూడా లేదు. అదేవిధంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు గమనిస్తే వాళ్ళు ఏదైతే చైర్మన్ల కోసం కావచ్చు, మున్సిపల్ చైర్మన్ల కోసం కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ల కోసం పడుతున్న కక్కుర్తి మనమంతా గమనిస్తున్నాం. ఈ కక్కుర్తిలో భాగంగానే అక్కడక్కడ ఉన్న వార్డు మెంబర్లను ఏ పార్టీ అయినా అదే విధంగా ఉంటుంది? లేదు లేదు, ఏ పార్టీ, మా పార్టీ ఎక్కడ కిడ్నాపులు చేసిన సందర్భాలు లేవే. వాళ్ళు కిడ్నాపులు చేయడము, కొట్టడము, చంపుతానని బెదిరించడము, ఎన్నికైన మరుక్షణమే క్యాంపు రాజకీయాలకు తెరలేపటము, వెంటనే వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోవడము మీకు కూడా గురి చేసినటువంటి సందర్భాలు లేవా బీఆర్ఎస్ పార్టీ? అట్లాంటిది లేదు. మీరేమైనా ఆనాడు మాకు 116 వచ్చినాయండి, 120లో 116 వచ్చినాయి. మేమేం క్యాంపు రాజకీయాలు చేసింది కాదు. మాకు వచ్చిన మెజార్టీ అటువంటిది. సరే 1/6 ఏదన్నా ఉంటే ఉండిండొచ్చు తప్ప మెజార్టీకి అయితే లేదు. కానీ ఈ రోజు వాళ్ళు మెజార్టీ కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే చైర్మన్లని కావచ్చు తీసుకోవడం కోసం చేస్తున్న రాజకీయ వికృత క్రీడ మనమంతా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో దానికి మాత్రం బీఆర్ఎస్ అంగీకరించే పరిస్థితి లేదు. ఈ రోజు రఘునందన్ రావు గారు వచ్చి గూడెం మహిపాల్ రెడ్డి గారి కారులో వచ్చి ఓటు వేయటము అని చెప్పేసి అని అంటే, అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల రీత్యా అంటే బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళిద్దరు ఇక్కడ చర్చ ఏంటంటే, వాళ్ళిద్దరు గల్లీలో లీడర్లు అయితే దీనికి సంబంధించి ఏదో మాట్లాడుకోవచ్చు. ఒక అసంతృప్త ఎమ్మెల్యే అంటే ఇటు కాంగ్రెస్ పార్టీని నమ్మినటువంటి ఒక అసంతృప్త బీఆర్ఎస్ ఎమ్మెల్యే అటు ఒక ఎంపీని తీసుకొని రావడానికి సంబంధించి ఉన్నటువంటి ఒక ఆయన నేషనల్ పాలిటిక్స్కి సంబంధించి, ఒక ఆయన ఒక ఎమ్మెల్యేకి సంబంధించి పటాన్ చెరువు లాంటి నియోజకవర్గానికి సంబంధించి. అందుకే కదా ఒక చర్చ, ఎందుకు కలిసిపోయారని అనుకోకూడదు. సరే గ్రౌండ్ లెవెల్ లీడర్స్ అంటే అనుకోవచ్చు, వారిద్దరూ రాష్ట్ర స్థాయి నాయకులు. దాని అలా అదే నేను మురళి గారు అదే అంటున్నాను. అక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ సమీకరణలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం కొంచెం గమనించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు పటాన్ చెరువు అంటున్నారు, అదే విధంగా కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా కలిసినట్టుగా నేను ఒక వార్త చూశాను. అంటే అక్కడ స్థానికంగా ఉన్న కొన్ని సమస్యల కారణంగానో లేకపోతే ఇంకో కారణంగానో ఏదైనా కలిస్తే అది పార్టీ డైరెక్షన్ ఇచ్చినట్టు కాదు. అక్కడ ఉన్న స్థానిక స్థితిగతుల్ని బట్టి కొంత మార్పులు చేర్పులు చేసుకున్న పరిస్థితి. అయినా వాటికి సంబంధించిన పూర్తి సమాచారం
సెంటర్ కి రావాల్సింది ఉంది, దాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒకటి అరా అక్కడక్కడ జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ నిన్నటిదాకా మా పార్టీకి సంబంధించిన అన్న మాటలేంటి, ఈ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ అంటే గ్రౌండ్ లెవెల్ అప్పటి వరకు అంటే ఇక్కడ ఏమొస్తుందంటే అప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో విమర్శించుకున్నటువంటి నేతలు, నాయకులు, కార్యకర్తలు మళ్ళీ అక్కడ కలిసిపోవాలా, కలిసిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయా అనే ఒక మాట, వాళ్ళు ఎలా మింగిలైపోయి పనిచేస్తారు అనే. మురళి గారు, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కావనే సంగతి అనేక సందర్భాల్లో రూఢి అయింది. దాన్ని మనం ప్రత్యేకించి మళ్ళీ నిర్వచించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏదో ఒకటి దాన్ని పట్టుకొని మనం, అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి ఇది తర్వాత రోజుల్లో కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందా అనే ఒక. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే మాట వాస్తవమే, కానీ ఈ రాష్ట్రంలో మాకు శాశ్వతంగా శత్రువు ఉన్నది మాత్రం కాంగ్రెస్. బీజేపీ కూడా లేవు, అది తర్వాత సంగతి. ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఈ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అరికట్టడానికి ఓటు రూపంలో పట్టణ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వెంట నిలబడ్డ పరిస్థితి. సరే, వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, మేము మెజార్టీ గెలిచినాము, అంటే చాలా 90% గెలిచినాం అని చెప్పేసి నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడు. 90% ఎక్కడ ఉందండి? చాలా సీరియస్ గానే ఎలక్షన్ కమిషన్ మన ముందు మొత్తం డేటా అంతా బయట పెట్టింది కదా, 40% మించి వాళ్లకు రాలేదు. మాకు దాదాపు 32%. అంటే వాళ్లకు వెంటనే ఉన్నాం, అంటే మరీ దూరం ఏం లేము. అంటే ప్రజలు ఎక్కడైనా వాళ్ళకి డిస్టింక్షన్ రాలేదు, ఏదో అత్యవసర మార్కులతోని ఏదో పాస్ మార్కులు వచ్చినాయి తప్ప వాళ్ళేదో డిస్టింక్షన్ లో పాస్ అయినామని చెప్పేసి అనుకోవడానికి అయితే లేదు. పాస్ మార్కులు గీట్రాయి కనీసం 60%. ఇక 75-80 వచ్చినంటే డిస్టింక్షన్ దాకా వెళ్ళిపోవచ్చు. మా హయాంలో మేము అత్యంత అధికంగా మా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది, ప్రజలు మాకు మద్దతుగా నిలిచారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దుష్టపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు. కాకపోతే ఈ 3 సంవత్సరాల పరిపాలన కాదనలేక అవుననలేక రెండింటి మధ్య కొట్టుమిట్టాడి ఒక స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేని పరిస్థితిలో పూర్తిగా ప్రతిపక్షం వైపు నిలబడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ ఫలితాలు వెల్లడైనాయి అనేది మేము అనుకుంటున్నాం. ఎస్ ఇక కాంగ్రెస్ యువ నాయకులు వెంకట్ నాయక్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. వెంకట్ నాయక్ గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి, ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? అటు బీఆర్ఎస్ బీజేపీ ఒకవైపు, అంటే కొన్ని చోట్ల అదే వారు చెప్పినట్లుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా స్థానిక పరిస్థితుల దృష్ట్యా కలిసిపోతున్నాయనేటువంటి మాట. అంటే ఇక్కడ అధికారం కోసం స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులను బేరీజు వేసుకొని అక్కడ రాజకీయమే ఉంది తప్ప ఎక్కడ పార్టీలకు సంబంధించి ఆ విలువలు కానీ లేకపోతే ఇతరత్ర ఎన్నికల సమయంలో ఆ స్థాయి ధీటుగా కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి ప్రచారంలో కానీ లేకపోతే విమర్శించుకున్నటువంటి దానికి సంబంధించి తీరా ఫలితాలు వచ్చిన తర్వాత ములాఖతులు ఏ విధంగా చూడాలంటారు అసలు దీన్ని? ఈ చిత్రాలకు సంబంధించి అధికార పార్టీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్గా ఉండి గెలిచిందంటారా, లేకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి యాజ్ యూజువల్గా గెలుపు కామన్గా వస్తుంది కాబట్టి ఈ గెలుపు అంటారు? అది సార్, మీకు గౌతమ్ ప్రసాద్ గారికి నమస్కారం. రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే సార్, ఒకసారి లోకల్ పాలిటిక్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సర్పంచ్ కనుక కాంగ్రెస్ కనుక ఇనానిమస్ అయితే ఉప సర్పంచ్కి బీఆర్ఎస్కి ఇవ్వాలనేది ఉంటుంది సార్ ఊళ్ళలో మామూలుగా, ఇనానిమస్ చేస్తున్నా అని అనుకున్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, సర్పంచ్ కనుక కాంగ్రెస్ కనుక బీఆర్ఎస్ కనుక గెలిచింది అనుకోండి, వార్డు సభ్యులందరూ కాంగ్రెస్ గెలిచారనుకోండి, అప్పుడు ఉప సర్పంచ్ ఆటోమేటిక్ గా కాంగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో లోకల్ పాలిటిక్స్ లో కొంతవరకు అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంటుంది సార్. అంతా ఏమంటారు, నిక్కచ్చిగా అంత బలవంతంగా చేసే పాలిటిక్స్ అయితే లోకల్ ఉండవు. ఎందుకంటే చూస్తూ పాలవాళ్ళు అంటే లైక్ పాలోళ్ళని అంటాం సార్. ఏది ఊళ్ళలో పాలోళ్ళు ఉంటారు, అదేవిధంగా మన చుట్టాలు ఉంటారు, మన అయిన వాళ్ళు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని ఒక పెద్ద రాజకీయ రాద్ధాంతంగా దాన్ని పెద్ద చాలా డీప్ గా దాన్ని భూతద్దం పెట్టి చూసే పరిస్థితులు అయితే ఉండవు సార్. అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక చిన్న సినారియోని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఏది గుర్తుల మీద ఎలక్షన్ జరిగితే కానీ మా సత్తా ఏదో తెలియదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రగల్భాలు పలికిన సందర్భాల నుంచి ఈరోజు గుర్తులు కానీ లేకపోతే గుర్తులు లేకుండా ఉండడం కానీ ఏది జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న హవా కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏమంటారు ఓట్ బ్యాంక్ కానీ ఎక్కడ చెదిరిపోలేదని అయితే వాస్తవం సార్. ఒకటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో బీజేపీకి పెరిగిన చోట బీఆర్ఎస్ కు పడలేదు, బీఆర్ఎస్ కు పెరిగిన చోట బీజేపీకి పడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓటు బలం పదిలంగా అట్లే ఉంది. 2021-22 ఆ కాల పరిమితిలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో మా రిజల్ట్ ఎట్లా ఉండే, ఇప్పుడు రిజల్ట్ ఎట్లా ఉండే అంటే మేము చాలా డ్రాస్టిక్ గా చాలా పద్ధతి ప్రకారం చాలా ర్యాపిడ్ గ్రోత్ అయితే పొందగలిగినాం. దాన్ని పంచాయతీ ఎలక్షన్ లో నిరూపించుకున్నాం, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో నిరూపించుకున్నాం, రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో నిరూపించుకుంటేనే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా మా సత్తా ఎంతో ముందుకు చూపించుకుంటాం సార్. ఇదంతా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న రిఫరెండం సార్.
ఈ 5 సంవత్సరాల కాల పరిమితిని కాకుండా ఇంకో 5 సంవత్సరాల కాల పరిమితిని కూడా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతుతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క టీం వర్క్, వారి యొక్క టీం వర్క్ తో ఈరోజు మేము ఆ బలాన్ని మేము తీసుకురాగలుగుతాం. సరే మరి ఎస్ జగిత్యాల పంచాయతీని ఎందుకు సరే ఇప్పుడు గెలిచారు కాబట్టి సరే 2.5 ఏళ్ళు అనేటువంటి ఒక ఫార్ములాతో ఏదో కేంద్ర నాయకత్వం నుంచి ఒకరు వచ్చి దాన్ని లెవెల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు జగిత్యాల రాజకీయం ఆ స్థాయి రప్చర్ని క్రియేట్ చేసి జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు బాహాటంగా బయటకు వచ్చి రెబల్ అభ్యర్థుల్ని నిలబెట్టి వారిని గెలిపించుకొని మళ్ళీ అధిష్టానం నుంచి బుజ్జగింపుల పర్వం ఇక్కడ దాకా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఎన్నికలకు ముందే కళ్ళు తెరుచుంటే బాగుండేది కదా. కాంగ్రెస్ పార్టీకి ఈ మచ్చ కావచ్చు, అసలే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ల నుంచి వ్యతిరేకత కావచ్చు, ఇన్ని రకాలుగా వ్యక్తమవుతున్నప్పుడు కనీసం రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకత్వమైన ఎందుకు దీని ఇంత రప్చర్ క్రియేట్ చేసుకోవడానికి కూర్చోబెట్టి మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా జగిత్యాల విషయంలో ఎందుకు లేదు? సంజయ్ వర్సెస్ అనేటువంటి మాట దీని ఎలా చూడాలంటారు? జీవన్ రెడ్డి గారు మా ఇంటి పెద్దన్న సార్, మా ఇంటి పెద్దన్న అలిగినా ఏది చేసినా అది పేరుకే కానీ పదవుల్లో కాదుగా. లేదు సార్, వారికి సార్ అట్లా ఉండదు సార్. ప్రయారిటీలో పేరుకే పెద్దన్న కానీ ప్రయారిటీలో కానీ లేకపోతే పదవుల్లో కానీ ఆయన వెనకే ఉన్నారనేటువంటి మాట ఎన్నికల ముందు తేటతెల్లం అయింది కదా. అందుకే కదా ఆయన రెబల్స్. మురళి గారు 2018లో వాళ్ళకి టికెట్ వచ్చింది, తర్వాత వాళ్ళు ఎమ్మెల్సీ అయ్యారు. 2023లో వారికి టికెట్ వచ్చింది ఎమ్మెల్యేగా. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వెంకట గారు మీరు ఇచ్చారు అవకాశాలు. నేను దానికి సంబంధించి కాదు, నేను మున్సిపల్ ఎన్నికల్ని మాత్రమే వెంకట గారు ప్లీజ్, నేను మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మాత్రమే మాట్లాడుతున్న. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కావచ్చు, ఆయనకు వచ్చినటువంటి ప్రజలకు వెళ్ళినప్పుడు స్పందన. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరి మద్దతుతోనే ఈ రోజు అక్కడ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ వశం చేసుకున్నాం కదా సార్. ఇంటర్నల్ గా జరిగే వ్యవహారాలను మీడియా భూతత్వంలో పెట్టి చూసినంత మాత్రం అది కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి కార్యకర్తలు మాట్లాడితే భూతత్వం అంటారు. సార్ ఒకటి మురళి గారు ఇప్పుడు ఎలక్షన్ కంటే ముందు కూడా ఎన్ని స్పెక్యులేషన్స్ వచ్చి ఉన్నాయి. సో వాటిని దాటుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అక్కడ ఉన్న ప్రజలు పట్టం కట్టారు కాబట్టి ఈ రోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ని పొందగలిగినాం కదా సార్. నువ్వు ఇంకో విషయం కూడా చెప్పాలి. మీరు పటాన్ చెరువు మైపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడు కాబట్టి చెప్తున్నాను సార్. మైపాల్ రెడ్డి గారి పట్ల కానీ లేకపోతే సరే కాంగ్రెస్ పార్టీలో చేరారని ఒక భావనలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఏం చేశారంటే కేటీఆర్ గారి సమక్షంలో కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పుండే, ఏమని చెప్పుండే, వాళ్ళని ఉరికిచ్చి కొడతాం, వాళ్ళని తరిమి కొడతాం, వాళ్ళు మళ్ళీ మా పార్టీ మొహం చూడరు, ఏ మొహం వేసుకొని దాంట్లో పోయిర్రు, వాళ్ళు సిగ్గులేని సన్నాసులు, జెండా కప్పుకున్నారా లేదని చెప్పుకోలేకపోతున్నారని చెప్పి నానా రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు కూడా మైపాల్ రెడ్డి గారిని ఎట్లా వాళ్ళు హక్కును చేర్చుకుంటారు, ఎట్లా వాళ్ళ సంఖ్యలో చేర్చుకుంటారు అనేది కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. వారు పార్టీ మారాలని చెప్పి వాళ్ళ భావన ఉన్నప్పుడు వారిని పార్టీని సస్పెండ్ చేయాలి. సరే అదేవిధంగా వారి పార్టీ నిధుల కింద అదే పార్టీ ఫండ్ కింద ప్రతి నెల ఒక చందా రూపంలో 5,000 రూపాయలు చెల్లించినప్పుడు దాన్ని ఎక్కడ ఆపలే, దాన్ని ఎక్కడ వాళ్ళు కట్టెలు చేయలే. వాళ్ళు 5,000 రూపాయలు ప్రతి మంత్ తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళ మీద అపనందాలు వేసుకున్నారు, ఇది వేసుకున్నారు. ఈరోజు మళ్ళీ కూడా మైపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ఇంగ్లీషం కానీ గడ్డపోతారం కానీ లేకపోతే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మహిపాల్ రెడ్డి చాలా తొందరగా కళ్ళు తెరిచారనేటువంటి మాట చెప్పాడు. ఆయన 1.5 సంవత్సరం పట్టింది, కానీ నాకు అందరూ చెప్తూనే ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి అనవసరంగా వెళ్తున్నారని చెప్తూనే ఉన్నారు. సో నేనే వినలేదు, అందరూ మాత్రం తొందరగా కళ్ళు తెరిచారు, నేను మాత్రమే సంవత్సరంన్నర తర్వాత నేను మేల్కొన్నాను అనేటువంటి మాట కూడా ఆయన చెప్పారు. అలాగే జీవన్ రెడ్డి విషయంలో పర్టికులర్గా ఒక అంశం, ఆయన పార్టీ మారే అంశానికి సంబంధించి కూడా నేను ఆలోచిస్తాను అని అన్నారనంటే ఇంకా అసంతృప్తితోనే ఉన్నారా, లేకపోతే ఆయన్ని బుజ్జగించినప్పటికీ కూడా సరే ఈ విషయం ఇప్పటితో మున్సిపాలిటీ అంశం ఓ కొలికి తీసుకొచ్చిన తర్వాత ఆయన అసంతృప్తిని బాహాటంగా వెళ్ళగక్కేటువంటి పరిస్థితి, ప్రయారిటీ లేని చోట గత కాంగ్రెస్ లాగా లేదు ప్రస్తుత కాంగ్రెస్ అని కూడా రకరకాల కామెంట్ చేసినటువంటి సీనియర్ నాయకుడు పార్టీ మార్పు అంశానికి సంబంధించి కూడా కేవలం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అలాగే సంజయ్ అంశానికి సంబంధించి కూడా ఆయన చాలా సీరియస్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటిది ఈ వేడి? సార్ ఒక విషయం ఏంటంటే మాలో ఎన్ని గొడవలైనా మాలో ఎన్ని మాట పెరిగినా కూడా మళ్ళీ మేము ఏకమయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సార్ ఒక విషయం ఏంటంటే జీవన్ రెడ్డి గారి యొక్క కడుపు మంటని కానీ జీవన్ రెడ్డి గారి యొక్క బాధను కానీ ఏఐసిసి నాయకుడు వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి పంచాయతీని సెటిల్ చేసేటువంటి పరిస్థితి, రాష్ట్ర నాయకత్వం ఎవరు కూడా జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఏం లేదా? 2.5 ఏళ్ళు ఉంటుంది సార్. ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ గారు, శ్రీధర్ బాబు గారు వారు ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. గాంధీ భవన్ లో జీవన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటారు. జీవన్ రెడ్డి గారు సీనియర్ మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యే చాలా సార్లు గెలిచిన వ్యక్తి, వారిని ఎప్పుడు గౌరవించుకుంటూనే ఉంటాం. సరే వారి అలకకు కానీ లేకపోతే వారి యొక్క చిన్న పార్టీ డిస్సెంట్ కానీ
ఏదైనా కారణం ఉన్నా కూడా సర్దుబాటు చేసుకుని ముందుకెళ్లే ప్రక్రియ ఉంటుంది, కానీ వారిని కించపరిచి మాట్లాడే అంత స్థాయి మాది కాదు. వారిని మేము క్వశ్చన్ చేసేంత స్థాయి మాకు ఉండదు సార్. ఒక విషయం ఏంటంటే రాజకీయాల్లో చిన్నపాటి డిస్కంఫర్ట్ అనేది ఎక్కడొక్కడ ఉంటుంది సార్. అది ఏ రూపంలోనే ఉంటుంది, కానీ రాజకీయాల్లో అది సహజం సార్. అంత పెద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడొక డిస్కంఫర్ట్ ఉంటుంది ఎవరి వల్లనో. అది అంతర్గతంగా ఉండొచ్చు, లేకపోతే బహిర్గతంగానే ఉండొచ్చు. అది ప్రతి పార్టీలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి డిస్టిక్ లోనూ, ప్రతి పార్లమెంట్ దాన్ని కానీ వెంకట గారు కానీ దాన్ని గ్రహించేటువంటి పరిస్థితి, ఆ స్పాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అసంతృప్తి తీవ్ర స్థాయిలో కానీ బాహాటంగా వెళ్ళినా, ఒకవేళ అలాంటి లీడర్లను పట్టించుకోకపోయినా నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో చేజారేటువంటి పరిస్థితుల్లో ఆ కోణంలో ఆలోచించదా కాంగ్రెస్ పార్టీ? తర్వాత చూసుకుందాంలే అనేటువంటి మాట. ఒక లీడర్ని అనగానే సరిపోతుంది. కార్యకర్తలు అందరూ కూడా మా నాయకుడు అసలు పట్టించుకున్నదే లేదు, అయినా మీరు సర్దుకుపోతారేమో కానీ మేము సర్దుకుపో అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తుంది. గ్రౌండ్ లెవెల్లో డ్యామేజ్ కాదా అది? సార్ ఆ మాత్రం స్ట్రాటజీస్ లేకుండా రాజకీయ పార్టీ నడిపించేంత ఏమి ఉండదు కదా సార్. కాంగ్రెస్ పార్టీ ఏది దశాబ్దాల కాలం పాటు రాజకీయాలను చేసుకుంటూ వచ్చినాయంటే చిన్న చిన్న పార్టీ ఒడిదొడుకులు ఇబ్బందులు అనేవన్నీ ఉండుంటాయి సార్. సార్ మీరు చూడండి ఒక మాట, 2014లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఏందనేది అనేది చాలా మీ లాంటి మేధావి జర్నలిస్టులు అందరికీ, మీ లాంటి వాళ్ళకి అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉండేది. ఈరోజు అధికారంలో రాగలిగిన ఇలాంటివి ఎన్ని చూడలేకపోయినాము. సో గౌరవ జీవన్ రెడ్డి గారి వ్యవహారంలో కానీ ఇప్పుడు సంజయ్ కుమార్ గారు కూడా మా పార్టీలో ఏం చేయలేదు సార్, మా ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నారు అంతే. వారిని మేము గౌరవించుకుంటున్నాం. అది పార్టీ ఉల్లంఘన కింద కూడా వస్తుందని నేను అనుకోవడానికి లేదు, మనం చెప్పడానికి కూడా లేదు. అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంలో భాగమే కదా? ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంలో భాగమేనా? పార్టీల సంగతి పక్కన పెడితే ఎలా వెంకట గారు? అది ప్రజలు అలా చూసే కోణంలో లేదు. గాంధీ భవన్లో ఆయన ఉన్నటువంటి వీడియో, రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నటువంటి వీడియో, అది ప్రభుత్వంలో భాగం ఎలా అవుతుంది? పార్టీలో భాగం. సార్ నేనేమంటున్నా అంటే ఒకటి నా మాట మీరు అర్థం చేసుకోండి. గాంధీ భవన్ ఉన్నారని వాళ్ళకి తెలిసింది కదా, మరి ఆ వీడియో మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పంపించి మరి పార్టీని సస్పెండ్ చేసేమని చెప్పింది. మరి ఏముంది, వాళ్ళ పార్టీ వ్యతిరేకంగా పోయినట్టే కదా. మరి వ్యతిరేకాల ఇప్పుడు ఈటల రాజు గారు మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన దానికి ఇప్పటికీ కూడా చాలా సందేహాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం ఆ సబ్జెక్ట్, యాక్చువల్గా వేరేటువంటి పరిస్థితి. కానీ మున్సిపల్ ఎన్నికల చిత్రాలకు సంబంధించి ఏం జరుగుతుందో అసలు జగిత్యాల పర్టికులర్గా బాగా హైలైట్ అయింది కదా అనేటువంటి మాట మాట్లాడతాను నేను మీతో. ఒకసారి గౌతమ్ గారితో కూడా మాట్లాడదాం. గౌతమ్ గారు, ఏంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు, కామారెడ్డి మున్సిపాలిటీలు ఈ రెండు పార్టీలు కలిసి పీఠాన్ని దక్కించుకున్నటువంటి పరిస్థితి, అలాగే కాంగ్రెస్ బీజేపీ మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ హంగ్ ఏర్పడడంతో బీజేపీ మరియు ఇతరుల మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి పరిస్థితి, అలాగే కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ ఈ మూడు నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మేయర్ పీఠం దక్కకుండా కాంగ్రెస్ ఎంఐఎం మరియు కొంతమంది బీఆర్ఎస్ సభ్యులు కలిసి పనిచేసినటువంటి పరిస్థితి. ఎంత గ్రౌండ్ లెవెల్ అయినప్పటికీ కూడా ప్రజలు ఈ విధంగా చూస్తారు. అధికారం కోసం ఏదైనా జరుగుతుందనే దానికి కొన్నిట్లో ఉదాహరణగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు బీఆర్ఎస్ స్టాండ్ స్టేట్ లెవెల్లో ఒకలాగా, లోకల్ లెవెల్లో ఒకలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సరే, స్థానిక రాజకీయాలు ఎంత డామినేట్ చేసినప్పటికీ అవతల వాడికి అధికారం దక్కకూడదు అంటే మరి ఈ విధంగా మురళి గారు, ఇక్కడ మనము ఒకటి నా దృష్టికి అయితే వచ్చింది ఏంటంటే కామారెడ్డిది వచ్చింది. ఈ కామారెడ్డిలో కూడా మరి నాకు తెలిసి ఇవన్నీ ఈ రిపోర్ట్ అంతా, కామారెడ్డికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా అధిష్టానం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది, ఏం జరిగింది ఏంటి అనేది. కానీ ఇక్కడెక్కడా కూడా మేము కాంగ్రెస్ పార్టీ అంటే అధిష్టానం మీరు అన్నమాట ఇప్పుడు అంటే రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండానే లోకల్ నాయకులు ఇలా సెట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఇన్ఫర్మేషన్ ఉండదు. నేనేమంటున్నానంటే అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల రీత్యా చోటా మోటా చిన్న చితక ఏదన్నా పొరపచ్చాలు వస్తే వచ్చిండొచ్చు తప్ప మెజార్టీగా మేము వాళ్ళతో కలిసి లేమనేది మీరు ఇప్పటిదాకా చెప్పిన రిపోర్ట్ ప్రకారం క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా బీజేపీ కాంగ్రెస్ ఈ రెండుకి మిలాఖత్ అయ్యి ఈ రెండు కలిసి లేదా అండర్స్టాండింగ్ తోనే మేయర్ పదవిని వదులుకోవడం కానీ, చైర్మన్ పదవిని వదులుకోవడం కానీ, లేకపోతే తీసుకోవడం కానీ జరుగుతా ఉంది. మీరు గమనించండి. అంటే ఈ రిజల్ట్స్ తర్వాత పార్టీలు ఏం చెప్తాయి అంటే మిగతా పార్టీల అంశం ఒక నిమిషం గౌతమ్ గారు, మిగతా పార్టీల అంశం పక్కన పెడదాం. ఇలాంటి రిజల్ట్స్ వచ్చినప్పుడు, మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు పార్టీలు ఏం చెప్తాయి? ఏదైనా చేయండి కానీ అధికారం మాత్రం మనకు వచ్చే విధంగా చూడండి అని ఆదేశిస్తాయి. లేకపోతే మేయర్ పీఠాలు, లేకపోతే దీనికి సంబంధించి చైర్మన్ కానీ, లేకపోతే ఇతరత్ర ఇవన్నీ కూడా మనకు వచ్చే విధంగా చూడండి ఏదో విధంగా అనేటువంటి ఒక ఇండికేషన్ ఏమైనా ఇస్తాయి, ఒక ఆర్డర్స్ గానే ఉన్నా? సార్ అది మాకు అవసరం లేదు. ఇప్పుడు
అధికార పార్టీకి అవసరం. ఎందుకంటే జనానికి సంఖ్య చూపించుకోవాలి కాబట్టి కార్పొరేషన్ చైర్మన్లని లేదా మేయర్ మున్సిపల్ చైర్మన్లను చూపించుకోవడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు, లేదా అధిష్టానం మెప్పు పొందడం కోసం ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. లేకపోతే ముఖ్యమంత్రి సీటే ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి కేంద్రం దగ్గర చూపించుకోవాలా, ఢిల్లీ పెద్ద నాయకుల దగ్గర చూపించుకోవాలి కాబట్టి వాళ్ళు తీవ్రంగా నేనే రాజు నేనే మంత్రి అని కన్ఫర్మేషన్ ఇచ్చారు. నేనే రాజు నేనే మంత్రి అని కన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన ఇచ్చేసారు. అదే మరి నేనే రాజు నేనే మంత్రి అని అంటే ఇది అహంకారం అనేది గర్వము ఎంత పెరిగిపోయిందో మీరు చాలా చాలా క్యాలిక్యులేటెడ్ గా మీరు చూడండి. ఇప్పుడు ఒకే ఒక ఎలక్షన్స్ అంటే అది అసెంబ్లీ ఎలక్షన్స్, ఆ తర్వాత జరిగిన సర్పంచ్ లో వాళ్ళు దెబ్బతిని ఉన్నారు, అదే విధంగా ఇప్పుడున్న మున్సిపాలిటీలో దెబ్బతిని ఉన్నారు. కానీ దీన్నే హైలైట్ గా చేసి చూపించుకోవటం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. నీకు ఎంత మెజార్టీ రావాలనో, నీ ప్రభుత్వానికి ప్రజలు ఎంత అనుకూలంగా ఉన్నారో దీన్ని ఒక అనాలిసిస్ చేసుకొని మనం ఎక్కడ దెబ్బతిన్నాము, ఎక్కడ ముందుకెళ్ళాలి అనేది ఆలోచన లేకుండా దీన్ని కవర్ చేసుకోవడానికి మీడియాను అడ్డం పెట్టుకొని మేమే విజయం సాధించాము, జయత్రయాత్ర చేశామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. మీరు ఒక్కసారి ఓట్ల శాతాన్ని లెక్కేసుకోండి, వార్డు మెంబర్లు లెక్కేసుకోండి. ఆ రోజు 4 మున్సిపాలిటీలను వాళ్ళు సాధించిన సందర్భం, మేము ఈ రోజు దాదాపు 13-14 సాధించిన సందర్భం. అదేవిధంగా హంగులో కూడా కొన్ని మేము తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మాకున్న ఓట్ పర్సంటేజ్ కూడా క్లియర్ కట్ గా ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన దాంట్లో 32%, వాళ్లకు 40% వచ్చింది. అంటే 40%, 32%. ఆ రోజు మాకున్న ఓట్ పర్సంటేజ్ ఎంత గత 2020లో, ఈ రోజు ఓట్ పర్సంటేజ్ ఎంత వాళ్ళ కాంగ్రెస్ పార్టీ, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తున్నాను నేను. అంటే మేము ఎక్కడా కూడా నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మా మీద ప్రచారం చేసింది ఏంటంటే ఇక బీఆర్ఎస్ పార్టీ లేదు, చెతికిల పడిపోయింది, చచ్చిపోయింది, ఇంకో ఇంటికే పరిమితమైంది, ఫామ్ హౌస్ కే పరిమితమైంది, మేము కాళ్ళు కొడితే ఇంట్లో పడుకున్నాడు అని చెప్పేసి ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఏ పార్టీ కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా? కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కనబడుతుంది. వాస్తవం ఇది. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా అవన్నీ ప్రజలు తిప్పికొట్టడానికే సందర్భం సమయం వచ్చినప్పుడల్లా చూపిస్తున్న పరిస్థితి. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఆ దాంట్లో మేము చూపిస్తాం. అదే విధంగా రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ దాంట్లో నేను ఏమంటున్నానంటే అధికార పార్టీగా దానికి కొంచెం ఎడ్జ్ ఉండొచ్చు. ఇంకో 3-3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కొనసాగాలి కాబట్టి అత్యవసర అభివృద్ధి కోసం ఏదైనా నిధులు కేటాయిస్తే అవి తీసుకుందామనే ఆలోచనతోనే వేసింది తప్ప ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసుల్ని గెలుచుకునే విధంగా లేదా అభివృద్ధిని చూపి వాళ్ళ మనసుల్ని గెలుచుకునే విధంగా ఏ ఒక్క పని కూడా చేయలేదు మురళి గారు. మీరు ఓవరాల్ గా ఈ 2 సంవత్సరాలని గమనించండి. ఈ రోజు ఉద్యోగులు నిరుత్సాహంగా ఉన్నారు, నిరుద్యోగులు నిరుత్సాహంగా ఉన్నారు, రైతులు నిరుత్సాహంగా ఉన్నారు, అదేవిధంగా మహిళలు నిరుత్సాహంగా ఉన్నారు. ఏ ఒక్క సెక్టార్ కూడా ఈ రోజు వాళ్ళకు అనుకూలంగా లేని పరిస్థితి. ఇది వాస్తవ విషయాల్ని గమనించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండో విషయము, మీరు ఇందాక జీవన్ రెడ్డి గారి గురించి చెప్తున్నారు. జీవన్ రెడ్డి గారిని వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారు అంటే జీవన్ రెడ్డిని తగ్గించడం కోసం ఆయన ప్రధాన అనుచరుడిని వాళ్లే చంపిన విధంగా వాళ్ళు అంత బాగా గౌరవిస్తారు. అంటే అనుచరుడిని చంపేసి ఆయన్ని జీరో చేసేసి ఆయన లేకుండా చేద్దామనే ఆలోచనే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నేనేమంటున్నానంటే రేపు అధికారం రాకపోవడానికి కూడా ఏ కారణాలు ఏమున్నా కానీ బీఆర్ఎస్ చాలా బలంగా కొట్లాడుతుంది. వాళ్ళ మధ్య ఉన్న లుకలుకలు, వాళ్ళ మధ్య ఉన్న సఖ్యత లేనిపోవడాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మాకు ప్లస్ అవుతాయి. మా బలం ఒకటి, అదేవిధంగా వాళ్ళ సఖ్యత లేకపోవడం వల్ల, అదేవిధంగా వాళ్ళు ఒకరికొకరు కాలు గుంజుకోవడం లాంటి ఏదైతే ఉంటాయో వాళ్ళ అంతర్గత ప్రజాస్వామ్యం కాదు, అంతర్గత కుమ్ములాటలతో వాళ్ళ అధికారం కోల్పోవడానికి చాలా దగ్గరగా ఉన్నారు. ఆ కుమ్ములాటలు ఒకటైతే ప్రజల కోసం కేటాయించింది ఏం లేదు, ప్రజల కోసం ఇటుక తీసింది లేదు, ఇటుక వేసింది లేదు, ఎత్తింది లేదు, తవ్వింది లేదు, మోసింది లేదు, వాళ్ళు ప్రజల కోసం ఏం చేసింది లేదు. కాబట్టే ఈ రోజు అత్యవసర మార్కులతో అంటే ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ సరే మిక్స్డ్ రిజల్ట్సా, మీరు చెప్పినట్టు మీకు అనుకూలంగా వచ్చినటువంటి రిజల్ట్సా పక్కన పెడదాం. ఏంటి అధినాయకత్వం ఆలోచన కానీ, లేకపోతే సాటిస్ఫాక్షన్ లెవెల్ కానీ, లేకపోతే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి విధానం, అక్కడక్కడ జరుగుతున్నటువంటి వింతలు, విచిత్రాలు, ఆశ్చర్యాలకు సంబంధించి వాళ్ళ ఒపీనియన్ ఏంటి, అసలు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? మురళి గారు, మా వాళ్ళు చాలా చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. నిన్ననే కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రెస్ మీట్ లో బాహాటంగానే చెప్పారు, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు ఏ విధంగా చేసినా అది మా అధినాయకుల దగ్గర నుంచి. మీరు చూడండి, మా మున్సిపల్ ఎలక్షన్స్ కి ముందు మాకు ఎన్ని రాచి రంపాన పెట్టడానికి ప్రయత్నం చేశారండి. ముందు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి, అదేవిధంగా ఆ తర్వాత మా అధినేత కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి, అంటే మా కాన్సన్ట్రేషన్ అంతా డైవర్షన్ చేయడం కోసం వాళ్ళు ఎన్ని రకాల కుయుక్తులు పన్నాలనో
ఎన్ని రకాల కుట్రలు చేయాలనో, ఎన్ని రకాల సరే ఒక సూటి ప్రశ్న ఒక సూటి ప్రశ్న ఒక వర్డ్ లో ఒకటే సూటి ప్రశ్న ఒక వర్డ్ లో మీరు దీనికి సమాధానం చెప్పండి. మీరు అధికారంలోకి వస్తే వాళ్ళని కూడా సరైనటువంటి సమయంలో ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంచే సిచ్యువేషన్స్ లేవా? ఇది నేను అడుగుతున్నాను అనమాట కదా, సోషల్ మీడియాలో కానీ లేకపోతే మేము 10 ఏళ్ల పరిపాలనలో కూడా కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ఏ కదా ఉంది, కానీ ఇప్పుడు సింగిల్ గా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తర్వాత మీరు అధికారంలోకి వస్తే వారి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందా రాజకీయంగా అని ఒక ప్రశ్న మీరు అన్నదానికి. విపరీతమైన తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలు ఉన్నాయి, ఇది మాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కారణంగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అంటే కింద క్యాడర్ కాదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పట్టిన దరిద్రం. అదే విధంగా ఈ రాష్ట్రానికి వారి పార్టీ అంశం అది. ప్లీజ్ దయచేసి గౌతమ్ గారు వెంకట్ గారితో ఒకసారి దానికోసం ఖచ్చితంగా మేము నిలబడతాము. గౌతమ్ గారు ఒక్కసారి ఒక్క నిమిషం ప్లీజ్. గౌతమ్ గారు ఎవరికి అర్థం కావట్లేదు, ఇద్దరి మాటలు ఎవరికి అర్థం కావట్లేదు. ప్లీజ్ ఒక్కరు మాట్లాడాలి ప్లీజ్. గౌతమ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. గౌతమ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. గౌతమ్ గారు ఒక్క నిమిషం. వెంకట్ గారు ప్లీజ్ మీరు చెప్పండి, సమయం మించిపోతుంది. సార్ ఒక విషయం ఏంటంటే, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కార్యకర్తల మీద నాయకుల మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళ గెలుపులో భాగస్వామ్యం అవ్వడం కోసం ఈ రోజు రాష్ట్రం మొత్తం కలియదిరిగి వాళ్ళ గెలుపులో భాగస్వామ్యం లేరు. 10 సంవత్సరాల పాటు మీరు అధికారాన్ని ఏది మీ చేతిలో ఉండడం కోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరూ ఈరోజు కౌన్సిలర్ గాను కార్పొరేటర్ గాను నిలబడితే బయటకు వచ్చి ప్రచారం చేసిన సందర్భం లేదు, బయటకు వచ్చి ఓట్లు అడిగిన సందర్భం లేదు. మీ కేటీఆర్ గారు సిరిసిల్లకే పరిమితం అయిపోయి, హరీశ్రావు గారు సిద్దిపేటకే పరిమితం. పార్టీలకు సంబంధించి వారి అంతర్గత విషయాలు ప్లీజ్. నేను గౌతమ్ గారికి కూడా ఇదే చెప్పాను. వెంకట్ గారు ప్లీజ్ ఇది వారికి అదే చెప్పాను. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం, దానికి సంబంధించి కాదు. నేను మీ పార్టీకి సంబంధించి మాట్లాడాను. అంటే కొన్ని చోట్ల ఈ పొత్తులకు సంబంధించి మాట్లాడదాం మనం. ఆ సబ్జెక్ట్ని నేను డెఫినెట్గా తీసుకుంటాను, అది మాట్లాడదాం, అది రాజకీయాలు, అది వేరు. కానీ మున్సిపల్ ఎన్నికల చిత్రాలకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు జరిగినటువంటి అంటే బీఆర్ఎస్ని అడిగినటువంటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. అనైతిక పొత్తులు అనేది కూడా చాలామంది ప్రజలు కానీ లేకపోతే నియోజకవర్గాల్లో ఆ మున్సిపాలిటీలో కార్పొరేషన్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ప్రజలు ఒకలా చూస్తారు, పార్టీలు అలా చూస్తాయి. ఏం జరిగినా జరగనివ్వండి, అధికారం మనకు దక్కింది, ఆ పీఠం మనకు దక్కింది అనేటువంటి ఆలోచనలోనే ఉంటారా, లేకపోతే ఎలా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? కౌన్సిలర్లు అందరూ పాపం వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి కౌన్సిలర్ గా గెలిచి ఉన్న రియాలిటీ మనం అది ఒప్పుకోకపోయినా అంత ఖర్చు అవుతుందని అయితే ఒప్పుకుంటున్నారు. వాళ్ళంతా ఇది చేసి డబ్బు అయితే ఖర్చు అవుతుందని ఒప్పుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? లేదు సార్, ఇప్పుడు వాళ్ళు కౌన్సిలర్ గా ఇంత కష్టపడి గెలిచి ఇంత డబ్బుని వాళ్ళు దాంట్లో పెట్టిన తర్వాత ఈరోజు వాళ్ళు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసమో లేకపోతే దానికోసమో వాళ్ళు రూపం ఇచ్చుకున్నప్పుడు అది అనైతికమని మనం జడ్జ్ చేయడానికి అయితే ఉండదు సార్. నేను అదే అంటున్నాను, పార్టీలు ఒకలాగా చూస్తున్నాయి, ప్రజలు ఒకలాగా చూస్తున్నారు. ఇదంతా కూడా కమర్షియల్ విన్నింగ్ కింద, కమర్షియల్ కుమ్మక్కైపోయారు కమర్షియల్ గా అనేటువంటి ఒక యాంగిల్ లో చూస్తున్నారు. కాబట్టి కొంతవరకు అయితే సార్ పార్టీలకు అతీతంగా కనుక మాట్లాడాల్సి వస్తే కొంతవరకు బాధ అయితే ఉంది సార్. సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం కొట్లాడే ఒక స్థితిని ఈ ప్రజాస్వామ్యంలో లేదనే బాధ అయితే కన్సర్న్ అయితే ఉంది. అది పార్టీలకు అతీతంగా ఉంటుంది. గౌతమ్ ప్రసాద్ అన్నకైనా ఉండొచ్చు, అది మీకైనా ఉండొచ్చు, నాకైనా ఉండొచ్చు. ఒక జూదం లాగా రాజకీయాన్ని మార్చారే అనేది ఒక బాధ అయితే ఉంది. సో దీని నుంచి బయటపడే ప్రలోభ రాజకీయాలు, లొంగ తీసుకునేటువంటి రాజకీయాలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో జరిగాయని అయితే వాస్తవం. అంతే. దీని గురించి సార్ నేను విషయం ఏమంటున్నా అంటే, ఈ రోజు కొత్తగా చూసింది అయితే కాదు కదా సార్. సర్పంచ్ ఎలక్షన్ 2014 కంటే ముందు సర్పంచ్ నిలబడాలంటే కాంగ్రెస్ మాట బాగా వినపడుతుంది వెంకట్ గారు. నేను అదే చెప్తున్నాను మీకు, కాంగ్రెస్ పార్టీ మాటే బీఆర్ఎస్ కు సంబంధించి బీజేపీకి సంబంధించి వినపడట్లేదు ఎక్కువగా. అంటే బెదిరించారనో, లొంగ తీసుకున్నారనో, దీనికి సంబంధించి ప్రలోభాలకు గురి చేశారనో కాంగ్రెస్ పార్టీ మాట ఎక్కువ సోషల్ మీడియాలో కానీ పొలిటికల్ సర్కిల్స్ ఎక్కువ వినపడుతుంది. కాబట్టి పర్టికులర్ గా మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అధికార పార్టీ కాబట్టే ఆ స్థాయిలో గ్రిప్ సంపాదించిందా ఈ అంశాలకు సంబంధించి? మురళి గారు, మా దగ్గర మేము ప్రజాప్రభుత్వంగా మీకు ఇది చేయగలుగుతాము, ప్రభుత్వంలో భాగస్వామ్యులు అవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ప్రజలకా గెలిచినటువంటి కార్పొరేటర్లకి లేకపోతే కౌన్సిలర్లకా? ఒకటి మురళి గారు ప్లీజ్ నా క్వశ్చన్, నా సమాధానం కూడా మీరు వింటే బాగుంటది. నేను ఏమంటున్నా అంటే, నేను అడిగే ప్రతిదీ కూడా ప్రజల్లో వచ్చినటువంటి సంబంధించేది. ప్లీజ్ సార్ ఒక విషయం ఏంటంటే
ప్రతి నియోజకవర్గంలో వారి వారి ఎమ్మెల్యేలు ఎవరైతే అక్కడ ఉన్నారో పైన అధినాయకత్వం యొక్క ఏది బ్లెస్సింగ్స్ కోసమో అధినాయకత్వం దగ్గర మార్కులు కొట్టడం కోసమో ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్ళడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ అది. బట్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వానికి విషయానికి వచ్చినప్పుడు మేము ఎక్కడ దిగదారుల రాజకీయాలు చేయాలి, ఎవరిని కిడ్నాప్ చేసి బదనాం చేసిన సందర్భాలు నేను ఇప్పుడు వీడియోలు విషయం ఏంటంటే సార్, ప్లీజ్ విషయం గౌతమ్ గారు, గౌతమ్ గారు లేదు, లేదు, let him అన్నా, complete. మీరు అధికారంలో Please. ఉన్నప్పుడు మీరే నాకు అతిథులు కాదు. Let him speak. ఆయన మాట్లాడండి గౌతమ్ గారు, ప్లీజ్ మనం మాట్లాడదాం. అధికార పార్టీ వారిని మాట్లాడండి అవన్నీ మీరు ఏది ప్లీజ్ సహజ సిద్ధంగా మీరు చేసి వచ్చిన వ్యవహారాలే కాబట్టి మేమేమంటారు అంటే Please. Please, please. మనం subject మాట్లాడదాం, వెంకట్ గారు. మైక్ చూపెట్టండి. మేము Please, చేసినామంటున్నాం కదా, గౌతమ్ మైక్ గారు, చూపెట్టండి, లేదా గౌతమ్ మేము గారు, చూపిస్తాం మీకు. గౌతమ్ గారు, అది వేరే సబ్జెక్ట్, అది మనం మాట్లాడదాం. ఆ రాజకీయాలకు సంబంధించి మళ్ళీ మనం మాట్లాడదాం. వెంకట్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. మురళి గారు, నేను ఏమంటున్నా అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ రాజకీయ పార్టీ యొక్క పని ఏముంటుందంటే వారు అధికారంలో ఉండాలి, దానికోసం ఒక ఎక్స్టెంట్ వరకు ముందుకెళ్తారు. సరే పార్టీ వేరే పార్టీ ఇండిపెండెంట్ లో గెలిచిన వాళ్ళని తీసుకోవడము, లేకపోతే వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకోవడం, ఒక చైర్మన్ పదవిని తీసుకోవడం కోసం, ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వడం కోసం అంటాం. అది ఎంతవరకు ఒక రిక్వెస్టింగ్ మేనర్ వరకు ఉంటుంది. మరీ బెదిరించడం, మరీ ఇది చేయడం లాంటిది కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి అది కాంగ్రెస్ పార్టీ ఇది చేయాల్సిన అవసరమే లేదు సార్. అట్లా అనుకుంటే మిగతా మొత్తం మేము కూర్చుంటున్నాం. మాకు ఇప్పుడు గతంలో వాళ్ళు 5-6 మాకు మిగిల్చారు అంటారు కదా, 5-6 కూడా తర్వాత గుంజుకున్నారు కదా వాళ్ళు. అదే ప్రలోభ పెట్టి గుంజుకున్నారు వాళ్ళు. ఈరోజు సర్పంచ్ లో కూడా దాదాపు 70%, 80% మేము గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి సంబంధించిన వడ్డేపల్లి విషయంలో అలా జరిగింది అనేది జనం చెప్పుకుంటున్నట్టు అనమాట. కాంగ్రెస్ పార్టీ వడ్డేపల్లి విషయంలో క్లారిటీ ఇస్తుంది. ప్లీజ్ ఒక మాట, గౌరవ ముఖ్యమంత్రి గారు వడ్డేపల్లి వెళ్ళలేదు సార్. వడ్డేపల్లిలో ఉన్న 8 మంది ఎవరైతే కౌన్సిలర్లు ఉంటారో వాళ్ళే గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటికి వచ్చిండ్రు. వాళ్ళు ఒప్పుకున్నారు కదా, కవిత గారి పార్టీకి మాకు సంబంధం లేదు, మేము సింహం గుర్తు ఎప్పటి నుంచో మేము భుజాల మీద వస్తున్నాం కాబట్టి ఆ గుర్తు కింద మేము గెలిచినాం, ఆ వచ్చి మా కాంట్రిబ్యూషన్ ఇండివిజువల్ గా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అని అంటే అధికార పార్టీ వైపు మొగ్గు చూపారా? అధికార పార్టీ వారిని అది 100% సార్ ఏ ప్రభుత్వంలోనే జరిగేదే సార్. మీరు దాన్ని బీజేపీకి మినాయింపు చూడటము, బీఆర్ఎస్ మినాయింపు చూడటం ఏదైతే ఉందో అది ఏదో రాజకీయాన్ని అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అన్ని వేళలు కాంగ్రెస్ పార్టీని చూపిస్తూనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు కాబట్టి ఈ మాట అనాల్సి వస్తుంది వెంకట్ గారు. సో అన్ని మున్సిపాలిటీలో దాదాపుగా ఇదే విధంగా ఉందని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూద్దాం ఏ విధంగా ఉంటాయో, ప్రజలు దీన్ని ఏ విధంగా చూస్తారో. థ్యాంక్ యూ గౌతమ్ ప్రసాద్ గారు అండ్ వెంకట్ నాయక్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తానికైతే తెలంగాణలో ఒక ఆసక్తికరమైనటువంటి మున్సిపల్ ఎన్నికల రాజకీయ పరిణామాలను అయితే చూస్తున్నాం. నియోజకవర్గాల్లో ఎక్స్పెక్ట్ చేయనటువంటి పొత్తులు ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అలాగే ఎంఐఎం బీజేపీ ఒకచోట ఉంటే, కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ ఒకచోట ఉన్నటువంటి పరిస్థితి. నేరుగా బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒక దగ్గర కలిసి ఇస్నాపూర్, దీనికి సంబంధించి రఘునందన్ రావు అలాగే గూడెం మహిపాల్ రెడ్డి ఈరోజు ఒక సెన్సేషన్ కింద కూడా దాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏ విధంగా ఉంటాయి రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు. స్టేట్ లెవెల్లో ఒకలాగా, దీనికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ఒకలాగా, ఇంకా మున్సిపాలిటీస్ కార్పొరేషన్లలో ఒకలాగా స్థానిక పరిస్థితుల్ని బేరీజు వేసుకొని అక్కడ అధికారం ఏ విధంగానైనా ఎవరితోనైనా పొత్తు పెట్టుకోండి, ఆ కార్పొరేషన్ని కానీ ఆ మున్సిపాలిటీని కానీ మనం కైవసం చేసుకోవాలని ఒక పార్టీ అని కాదు ప్రతి పార్టీ కూడా అదేవిధంగా ఆలోచిస్తూ ఉండడంతో ఒకంత ప్రజలకు సంబంధించి రాజకీయాలంటే ఇదే విధంగా ఉంటాయా, మనం ఎవరికి ఓటు వేసినా వారు ఒకటేనా అనేటువంటి ఒక భావన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అలాగే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే కన్ఫ్యూజన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కానీ కంటిన్యూ అయితే మాత్రం ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేటువంటి మాట స్థానికంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఇట్స్